నేరెళ్ల సంఘటన నేరెళ్ల సంఘటన జరిగి దాదాపు 9 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 9 సంవత్సరాల కాలం నుంచి మేము నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాము. అప్పుడు మా మీద దాడి చేసిన ఎస్పీ విశ్వజిత్ కంపాటి ఐపీఎస్, ఎస్ఐ రవీందర్తో పాటు ఇతర పోలీసు సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గత ప్రభుత్వం నుంచి కూడా మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. మాకు నిన్న తెలిసిన విషయం ఏంటంటే, మేము లైవ్గా చూసిన విషయం ఏంటంటే, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె కవితక్క నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు నేరెళ్ల సంఘటనకు కేటీఆర్కు సంబంధమే లేదు, నేరెళ్ల సంఘటన చేసిన సంతోషరావు అని చెప్పేసి ఆమె క్లియర్గా చెప్పడం వల్ల మాకు ఇలా ఆ నేరెళ్ల సంఘటన జరిగినప్పుడు ఈ సంతోషరావు చేసిన ఈ గోల్డ్ మైన్ అనేది సంతోషరావు అని అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే అప్పుడు ఇక్కడ కేటీఆర్ గారు స్థానిక ఎమ్మెల్యే ఉండి సైలెంట్గా ఉన్నారు. కవితక్క స్వయంగా చెప్పింది అసలు కేటీఆర్ గారికి నేరెళ్ల ఇష్యూకి ఎటువంటి సంబంధం చేసింది మొత్తం సంతోషరావు అని కవితక్క చెప్పడం జరిగింది. కవితక్క ఇచ్చిన స్టేట్మెంట్ను ఆధారంగా చేసుకొని ఇలా మా బాధిత కుటుంబాలు అందరం కలిసిపోయి తంగలపల్లి పోలీస్ స్టేషన్లో సంతోషరావు పైన, ఎస్పీ విశ్వజిత్ కంపాటి ఐపీఎస్ పైన, ఎస్ఐ రవీందర్ పైన మా బాధిత కుటుంబ సభ్యులందరం కలిసి మా అడ్వకేట్ సహకారంతో సలహా తీసుకొని మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఎస్ఐ గారిని కలిసినప్పుడు రేపు మళ్ళీ మా సిరిసిల్ల ఎస్పీ గారిని కూడా పోయి మేము బాధిత కుటుంబాలందరం కలిసిపోయి పిటిషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, గత ప్రభుత్వంలో అప్పుడు ఏం పోలీసులపై చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు న్యాయం చేస్తా అని చెప్పి స్వయంగా రేవంత్ రెడ్డి గారే మాకు చెప్పడం జరిగింది. గతంలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్రం నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి నాయకులు ప్రతి ఒక్కరు మా దగ్గర రావడం జరిగింది. మాకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి గారిని మేము 1 year బ్యాక్ కలిసినప్పుడు కూడా వారు మాకు మాట ఇచ్చారు, తప్పకుండా నేరెళ్ల కేసులో మీకు న్యాయం చేస్తాము, మిమ్మల్ని ఆదుకుంటాము, మీపై దాడి చేసిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దయచేసి మీ టీవీ ద్వారా మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము, కవితకి ఇచ్చిన స్టేట్మెంట్ను కూడా మీరు ప్రభుత్వం సీరియస్గా తీసుకొని మేము హైకోర్టులో నడిపిస్తున్న పిటిషన్ను బేస్ చేసుకొని దానికి అటాచ్ చేస్తూ రవీందర్ పైన, ఎస్ఐ రవీందర్ పైన, ఎస్పీ విశ్వజిత్ కంపాటి పైన, అసలు ఈ సంఘటన కారకుడైన సంతోషరావు పైన SC/ST అట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళని కూడా మమ్మల్ని ఎట్లా జైలుకు పంపారో వాళ్ళని కూడా పంపి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం.